3800 కోట్లు హంద్రీనివా ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించిందని, త్వరలోనే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొస్తారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం రాంపురం, నూతిమడుగు, కర్తనపర్తి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు హారతులు, పూలమాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు నివాళులర్పించారు. ఇక ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ గ్రామ సమస్యలపై ప్రజలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నూతిమడుగు గ్రామం రావడం జరిగింది. గ్రామం మొత్తం తిరగడంతో చాలామందికి కూడా గడిచిన 5 ఏళ్లలో ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ రాకోకుండా అడ్డుకోవడం జరిగింది గత ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మన దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మొత్తం ముందుకెళ్తుంది. పోలవరం కావచ్చు, అలాగే రాజధాని కావచ్చు, మన ఏదైతే ఉందో హంద్రీనివాకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 3800 కోట్లు హంద్రీనివాకు కేటాయించడం చాలా అదృష్టం. నిజంగా అది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నోటు ద్వారా 3800 కోట్లు పలికించింది. మన కరువు ప్రాంతంలో ఏదైతే ఆ నీళ్లు రావాలో 3800 క్యూసిక్ల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 3800 క్యూసిక్లు వస్తాయో మన కళ్యాణదుర్గం ప్రాంతానికి సంబంధించిన బీటీపీ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా కావాల్సిన నీళ్లు వాడుకునే దానికి అవకాశం ఉంటుంది.